కమిటీలో చైర్మన్, వార్డ్ కౌన్సిలర్స్ ఉంటారని చెప్పుకున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలోనూ కూడా మున్సిపల్ కౌన్సిల్ అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారనమాట. ఓకే, సో వీళ్ళని కౌన్సిలర్స్ అంటాము, అలాగే నామినేటెడ్ మెంబర్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఈ మున్సిపల్ కౌన్సిల్ ఉంది కదా, సో ఇందులో మున్సిపాలిటీస్ అన్నీ కూడా వార్డ్స్గా డివైడ్ అయినాయి అనమాట. మున్సిపాలిటీ ఏరియాస్ ఉంటాయి కదా, మనం ఎలా అయితే విలేజ్లో కొన్ని స్ట్రీట్స్ని, కాలనీస్ని వార్డ్గా డివైడ్ చేసామో, అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ ఏరియా కూడా వార్డ్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతి 5 yearsకు వార్డ్ కౌన్సిలర్స్ని డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ఈ కౌన్సిల్ యొక్క కౌన్సిలర్స్ కావచ్చు, అలాగే ఇతర కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, వీళ్ళు మున్సిపల్ చైర్మన్ని ఇండైరెక్ట్గా ఎన్నుకుంటారనమాట. ఎవరు? కౌన్సిలర్స్, అలాగే ఇతర కౌన్సిల్ మెంబర్స్ కలిసి మున్సిపల్ చైర్మన్ని ఇండైరెక్ట్గా కూడా ఎన్నుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్. సో ఒకవేళ 3 lakhs పీపుల్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఇంక్రీజ్ అయిందనుకోండి, నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వస్తుంది. ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ నోన్ యాజ్ కార్పొరేటర్స్ అండ్ నామినేటెడ్ మెంబర్స్. టు కాన్స్టిట్యూట్ ద మున్సిపల్ కార్పొరేషన్, ద ఏరియా ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ డివిజన్స్. ఓకే, అగైన్ ఇక్కడ ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళని మనం కార్పొరేటర్స్ అంటాము, అండ్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ అని కూడా అంటాం. సో ఎలా అయితే మనం నగర పంచాయతీలో కావచ్చు వార్డ్ మెంబర్స్ అంటున్నాం, నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ అంటున్నాం. ఆ తర్వాత ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా కౌన్సిలర్స్ ఉన్నారు. ఓకే, కౌన్సిలర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళని మనం కార్పొరేటర్స్ అంటాము లేదా నామినేటెడ్ మెంబర్స్ అంటాము. ఓకే, సో అగైన్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉంటుంది కదా, సో ఈ ఏరియాని మళ్ళీ డివిజన్స్గా డివైడ్ చేస్తారనమాట. కొన్ని డివిజన్స్గా డివైడ్ చేయడం కూడా జరుగుతుంది. ద వార్డ్ కార్పొరేటర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఫర్ ఎవ్రీ 5 years. దీస్ కార్పొరేటర్స్ అండ్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద కార్పొరేషన్ టుగెదర్ చూస్ ద మే ఆర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండైరెక్ట్లీ. సో ఈ వార్డ్ కార్పొరేటర్స్ని ప్రతి 5 yearsకు డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆ కార్పొరేటర్స్ అలాగే కార్పొరేషన్ యొక్క మెంబర్స్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ని ఇండైరెక్ట్గా కూడా ఎన్నుకుంటారు. సో వీళ్ళు కలిసి డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకొని ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం 10.4 చూస్తున్నట్టయితే దిస్ ఈస్ ద భీమిలి మున్సిపల్ ఆఫీస్. ఓకే, సో ఇది చాలా ఓల్డ్ ఆఫీస్ అన్నమాట. Do you know the oldest municipality in Andhra Pradesh? ఓకే, సో ఏపీలో ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఏమో మీకు తెలుసా? సో ఎక్కడుందో అది, ఇట్ ఈజ్ భీమునిపట్నం, ఆల్సో నోన్ యాజ్ భీమిలి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1861. ఇట్ సెలబ్రేటెడ్ ఇట్స్ 150th anniversary in 2011. It is one of the oldest municipalities in India. ఓకే, సో మన ఏపీలో ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఉంది. సో ఎక్కడ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి చెందినటువంటి భీమునిపట్నంలో ఈ మున్సిపాలిటీ ఉందన్నమాట. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1861లో స్థాపించడం జరిగింది. రీసెంట్గా 2011లో 150th anniversary కూడా జరుపుకునిందనమాట. మన ఇండియాలోనే ఓల్డెస్ట్ మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీ కూడా. ఓకే, సో ఈ భీమిలి మున్సిపల్ ఆఫీస్ కూడా ఒకటని చెప్పొచ్చు. నెక్స్ట్, హౌ డస్ ద అర్బన్ లోకల్ బాడీస్ వర్క్? ఓకే, మరి ఈ అర్బన్ లోకల్ బాడీస్ అంటే నగర పంచాయత్ కావచ్చు, నెక్స్ట్ మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయో చూద్దాం. The municipality has a lot of tasks to perform like water supply, street lighting, maintaining and building roads, drainage and garbage disposal, running schools, ration shops, hospitals, etc. Besides taking up new development works. Now all this cannot be done by a few people or the corporators or councillors alone. For this purpose, the municipalities employ a large number of workers, officers, clerks and accountants. Okay, సో ఈ మున్సిపాలిటీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి స్ట్రీట్కు వాటర్ సప్లై చేయడము,
అలాగే ప్రతి స్ట్రీట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, సో వీటిని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ రోడ్లను నిర్మించడము. అండ్ రోడ్ మీద చెత్త ఉంటుంది కదా, సో దాన్నంతా కూడా శానిటేషన్ కమిటీ ద్వారా క్లీన్ చేయించడము. డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడము, గార్బేజ్ డిస్పోజల్, అండ్ స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేయడము లేదా స్కూల్ని రన్నింగ్ చేయడము, రేషన్ షాప్స్ని ప్రొవైడ్ చేయడము, హాస్పిటల్స్ని బిల్డ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. సో వీటితో పాటు ఇక డెవలప్మెంట్ కిందకు ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలో అటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు మున్సిపాలిటీ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా కేవలం కొంతమంది పీపుల్ ద్వారా మాత్రం జరగదు. అంటే కార్పొరేటర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ ద్వారా మాత్రమే ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా రన్ కావన్నమాట. సో ఇవన్నీ జరగాలి అంటే సో మున్సిపాలిటీ వచ్చేసి కొంతమందికి ఎంప్లాయ్ని ఇచ్చింది. సో ఏ విధంగా అంటే కొంతమంది వర్కర్స్ను, ఆఫీసర్స్ను, క్లర్క్స్ను, అకౌంటెంట్స్ను మెయింటైన్ చేస్తూ వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ఇచ్చిందనమాట. ఓకే, సో వీళ్ళ ద్వారా మనకు అన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఈచ్ మున్సిపాలిటీ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఈచ్ హెడెడ్ బై అన్ ఆఫీసర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాపర్ వర్క్ ఆఫ్ ద స్టాఫ్ రిలేటెడ్ టు ద డిపార్ట్మెంట్. For example, there will be water supply department, electricity department, education department, garbage disposal department, etc. You may be wondering as to what is the work of councillors. Actually, the councillors keep in touch with the people of the ward to understand their needs and problems and discuss them in the municipality meetings. ఓకే, సో ఇప్పుడు మనకు ఎలా అయితే స్కూల్లో ఫిజిక్స్ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు, నెక్స్ట్ సోషల్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం. సో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ పర్సన్ ఉంటారు, అతన్నే మనం హెచ్ఓడి అంటాం. ఓకే, అండ్ ఇతనితో పాటు కొలీగ్స్ ఉంటారు, అంటే వీళ్ళతో పాటు టీచ్ చేసేటువంటి టీచర్స్ కూడా ఉంటారు. సో ఏ చాప్టర్స్ కంప్లీట్ అయినాయి, ఏ క్లాస్కి మీరు క్లాసెస్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఏ 6th క్లాస్కి ఖాళీ ఉందా, 10th క్లాస్కి మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు అని ఈ విధంగా ఆ హెచ్ఓడి తెలుసుకుంటారు. ఓకే, సో ఆ విధంగా తన యొక్క వర్క్ చూసుకుంటారు. నెక్స్ట్ ప్రాక్టికల్ పరంగా చూసుకుంటారు. జస్ట్ స్కూల్ వరకు, అంటే స్కూల్లోనే మనం ఇన్ని డిపార్ట్మెంట్స్ చూస్తున్నాం కదా. సో అదేవిధంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ డిపార్ట్మెంట్కు ఒక హెడ్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో ఈ హెడ్ ఆఫీసర్ యొక్క పని ఏంటి అంటే సో అతని కింద ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్కర్స్ అంతా కూడా ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా ఈ ఆఫీసర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది అంటే వాటర్ సప్లై ఏ విధంగా ఉంది, సో డైలీ వాటర్ రన్ అవుతున్నాయా లేదా ట్యాప్స్కు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా హెడ్ ఆఫీసర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఈ విధంగా వర్క్ చేస్తే మరి కౌన్సిలర్స్ ఏం చేస్తారని మీకు డౌట్ వస్తుంది. ఓకే, యాక్చువల్గా మనం ఏం చెప్పాము, సో కొంతమంది ఈ మున్సిపాలిటీస్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఎంప్లాయ్ చేయడం జరిగింది అని చెప్పాం. కొంతమందిని అకౌంటెంట్స్కు, అలాగే క్లర్క్స్కు, ఓకే, డిఫరెంట్ వర్కర్స్గా వీళ్ళను తీసుకోవడం జరిగిందని చెప్పాం. మరి కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ వీళ్ళ పని వచ్చేసి వార్డ్ పీపుల్తో కాంటాక్ట్లో ఉంటారనమాట. అంటే మున్సిపాలిటీ మీటింగ్స్ ఉంటాయి కదా, సో ఈ మీటింగ్స్లో ఆ ప్రజల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వీళ్ళు డిస్కస్ చేసి జస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ చేపిస్తారు. In order to ensure that so many kinds of work are properly thought about, the municipality has a number of committees and the councillors are assigned to these committees. The work of these committees is to review the functioning of the municipality department and plan new works to be undertaken. ఓకే, సో ఇదే విధంగా మనం చూసినట్టయితే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఏ విధంగా రన్ అవుతాయి. అండ్ అదేవిధంగా మున్సిపాలిటీలో కొన్ని కమిటీస్ ఉంటాయి. ఈ కొన్ని నెంబర్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి. అలాగే ఈ కౌన్సిలర్స్ అంతా కూడా ఈ కమిటీస్కు నిర్మితులై ఉంటారనమాట. ఈ కమిటీస్ యొక్క వర్క్ ఏంటి అంటే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎటువంటి ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, ఎటువంటి వర్క్స్ని
కంప్లీట్ చేస్తూ ఉంది అని చెప్పి రివ్యూ చేయడం. సో ఈ కమిటీస్ యొక్క వర్క్. దే ప్రిపేర్ ప్రపోజల్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ద మున్సిపాలిటీ మీటింగ్స్ అండ్ పాస్డ్. అదేవిధంగా ఇక్కడ మీటింగ్స్లో మున్సిపాలిటీ మీటింగ్స్ ఉంటాయి కదా, సో మున్సిపాలిటీ మీటింగ్స్లో తీసుకున్నటువంటి డెసిషన్స్, న్యూ ప్రపోజల్స్ వీటన్నిటిని కూడా డిస్కస్ చేసి, అంటే వీటన్నిటిని కూడా సో పై ఆఫీసర్స్కు పాస్ చేస్తారనమాట ఈ ప్రపోజల్స్ని. దీస్ డెసిషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ద ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద మున్సిపాలిటీ. సో ఈ విధంగా ఈ డెసిషన్స్ అన్నిటినీ కూడా వీళ్ళు పాస్ చేయడం వల్ల మున్సిపాలిటీ యొక్క ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీళ్ళు ఈ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ద వార్డ్ కౌన్సిలర్స్ ఆర్ కార్పొరేటర్స్ ఎన్ష్యూర్ దట్ ద నీడ్స్ ఆఫ్ దేర్ వర్డ్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద కౌన్సిల్ వెన్ డెసిషన్స్ ఆర్ టేకన్. ఆల్సో దే కీప్ ఇన్ టచ్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వర్డ్ హూ మే టేక్ దేర్ ప్రాబ్లమ్స్ టు దెమ్. నెక్స్ట్ ఈ వార్డ్ కౌన్సిలర్స్ ఉంటారు కదా, సో మున్సిపల్ కౌన్సిల్ నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కింద వార్డ్ కౌన్సిలర్స్ అలాగే కార్పొరేటర్స్. సో వీళ్ళు వచ్చేసి వార్డ్స్ వాళ్ళకు, అంటే వార్డ్ పీపుల్స్ ఉంటారు కదా, సో ఈ వార్డ్ పీపుల్స్కు ఎటువంటి అవసరాలు ఉన్నాయి, ఓకే, సో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు తెలుసుకొని డెసిషన్ తీసుకొని సో వీళ్ళకు అవన్నిటిని కూడా కల్పిస్తారు. అండ్ దెన్ ఆల్సో దే కీప్ ఇన్ టచ్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వర్డ్ హూ మే టేక్ దేర్ ప్రాబ్లమ్స్ టు దెమ్. అదేవిధంగా వీళ్ళు ప్రజలతో కూడా ఆ వార్డ్ పీపుల్ యొక్క అంటే ఆ వార్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అంటే మున్సిపాలిటీ కింద కొన్ని కమిటీస్ ఉంటాయి. కమిటీస్ అలాగే ఈ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కమిటీస్కి అసైన్ అయి ఉంటారనమాట. నిజానికి కమిటీస్ యొక్క వర్క్ ఏంటి అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఎటువంటి వర్క్ చేస్తుంది, సరైనటువంటి వర్క్ చేస్తుందా లేదా, న్యూ ప్లాన్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అని రివ్యూ ఇస్తుంది. నెక్స్ట్ ఈ వార్డ్ మెంబర్స్ అంతా కూడా మీటింగ్స్లో కొన్ని ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు. ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా హెడ్ ఆఫీసర్స్కు పాస్ చేస్తారనమాట. సో ఈ ప్రపోజల్స్ అన్నిటినీ మున్సిపాలిటీ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లెట్స్ డూ. హౌ మెనీ నగర్ పంచాయత్, మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్? సో మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని నగర పంచాయత్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని ఉన్నాయో రాయమంటున్నారు. ఫండ్స్ ఫర్ ద అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, సో ఎలా అయితే గ్రామ పంచాయతీలకు ఫండ్ రిలీజ్ అవుతూ ఉందంటే ట్యాక్సెస్ పే చేయడము, లేదా మండల పరిషత్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి తీసుకోవడం జరుగుతుందో, అదేవిధంగా లోకల్ బాడీస్కు ఏ విధంగా ఫండ్స్ రిలీజ్ అవుతాయో చూద్దాం. మున్సిపాలిటీస్ లెవీ ఏ number of taxes like tax on houses, water and street light taxes, taxes on shops, film tickets, etc. However, the income from these taxes are not enough for the work of the municipalities and they depend upon grants from the government. The government allot funds for different projects like road construction and also for regular work of the మున్సిపాలిటీస్. సో ఎలాగైతే గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయో అదేవిధంగా ఈ అర్బన్ లోకల్ బాడీస్ కోసం కూడా నిధులు వస్తాయన్నమాట. ఇప్పుడు మున్సిపాలిటీస్ ఏం చేస్తారు అంటే ఇంటి పన్ను అంటే ఇంటి ట్యాక్స్, అలాగే వాటర్ ట్యాక్స్, నెక్స్ట్ మనకు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, సో ఈ ట్యాక్స్ కూడా, అండ్ నెక్స్ట్ మనం ఏదైనా షాప్ రన్ చేస్తే ఆ షాప్ మీద కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ఫిలిం టికెట్స్. సో వీటి నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్ ద్వారా మనకు ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారనమాట. జస్ట్ వీటి నుంచి వచ్చినటువంటి వాటితోనే మనకు అన్నిటినీ కల్పించరు. ఓకే, సో వీటితో పాటు గవర్నమెంట్ కూడా కొన్ని ఫండ్స్ని రిలీజ్ చేస్తుందన్నమాట. అంటే రోడ్స్ నిర్మించడానికి, లేదంటే స్కూల్ బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ విధంగా మనకు ఫండ్స్ వస్తాయన్నమాట. ఈ ఫండ్స్ ద్వారానే మనకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. Let's do. Visit nearby municipal council or a municipal corporation and observe the functions and make a poster or storyboard as individual activity. Okay, so
ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ని విజిట్ చేసి సో ఎటువంటి వర్క్స్ చేస్తారు అంటే ఎటువంటి ఫంక్షన్స్ జరుగుతాయి ఈ కౌన్సిల్ కింద కానీ లేదంటే కార్పొరేషన్ కింద. ఓకే, అండ్ ఒక పోస్టర్ని తయారు చేయమంటున్నారు, లేదంటే ఒక స్టోరీ బోర్డ్ని ప్రిపేర్ చేయమంటున్నారు. దెన్ థింక్ అండ్ రెస్పాండ్. హౌ ఈస్ గ్రామ పంచాయత్ డిఫర్ ఫ్రమ్ మున్సిపాలిటీ ఇన్ ఇట్స్ ఫంక్షనింగ్? సో గ్రామ పంచాయత్ అలాగే మున్సిపాలిటీ పరంగా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయత్ అంటే గ్రామాల వారీగా మాత్రమే ఇది తీసుకుంటుంది. అండ్ అన్ని గ్రామాలన్నీ కూడా దేని కిందకు వస్తాయి? అగైన్ మున్సిపాలిటీ కిందకు వస్తాయి. సారీ, మున్సిపాలిటీ కాదు, మండల పరిషత్ కిందకు వస్తాయి. దెన్ సో మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే అర్బన్ ఏరియాస్ పరంగా మనం చూసుకున్నట్టయితే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యాక్సెస్ నుంచి వచ్చినటువంటి దానితో మనం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేము. అందుకని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్షన్, స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇటువంటి వాటికి. సో వీటి ద్వారా ప్రతి ఒక్క మున్సిపాలిటీ పీపుల్కు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ డూ. ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. సో ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, సో వార్డ్ మెంబర్ని వచ్చేసి ఎలక్టెడ్ బై వార్డ్ మెంబర్ని ఎవరు ఎన్నుకుంటారు? నెక్స్ట్, ఇది డైరెక్టా ఇండైరెక్టా? సర్పంచ్. సో సర్పంచ్ ఓటర్స్ ద్వారా ఎన్నుకుంటారు. ఓకే, ఇది డైరెక్ట్ ఎలక్షన్. ఉప సర్పంచ్ వచ్చేసి ఎవరు ఎన్నుకుంటారంటే వార్డ్ మెంబరు అలాగే సర్పంచ్ వీళ్ళిద్దరు కలిసి. ఓకే, ఇక్కడ వార్డ్ మెంబర్ని ఎవరు ఎన్నుకుంటారు? ఓటర్స్ ఎన్నుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్. ఉప సర్పంచ్ అంటే ఈ 2 మెంబర్స్ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ఇండైరెక్ట్. ఎంపీటీసీ డైరెక్ట్, ఓటర్స్. జెడ్పీటీసీ ఓటర్స్ డైరెక్ట్. మండల్ పరిషత్ ప్రెసిడెంట్, సో ఇండైరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్. నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్, సో ఇండైరెక్ట్. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గ్లాసరీ. లోకల్ సెల్ఫ్ గవర్నమెంటల్ జ్యూరిడిక్షన్స్ బిలో ద లెవెల్ ఆఫ్ స్టేట్. ఓకే, దెన్ గ్రామ సభ, గ్రామ పంచాయత్ ఇన్ జనరల్ బాడీ ఇన్ గ్రామ పంచాయత్. నెక్స్ట్ గ్రామ సచివాలయం ఆర్ వార్డ్ సచివాలయం. సో రీసెంట్గా 2019 అక్టోబర్ 2 మన ఏపీ గవర్నమెంట్ గ్రామ సచివాలయం సిస్టమ్ని ఏర్పాటు చేసింది. ఓకే, సో ఈ గ్రామ సచివాలయం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సో పీపుల్ కోసం వీళ్ళ యొక్క సర్వీస్ ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా అండ్ నెక్స్ట్ అకౌంటబిలిటీగా వీళ్ళ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి సో ఆ విధంగా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ విలేజ్ ఫంక్షనరీస్. సో గ్రామ సచివాలయం యొక్క ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని విలేజ్ ఫంక్షనరీస్ అంటాము. ఓకే, కార్యకర్తలు. పబ్లిక్ కమ్యూనిటీస్. ఓకే, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్. మున్సిపల్ కౌన్సిల్, మున్సిపాలిటీ గవర్నింగ్ బాడీ. మున్సిపల్ కార్పొరేషన్ యొక్క గవర్నింగ్ బాడీ. కౌన్సిలర్, కార్పొరేటర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. నెక్స్ట్ మీకు ఏమైనా కామెంట్ సెక్షన్లో రెస్పాన్స్ రాలేదనుకోండి, నెక్స్ట్ 2 డేస్లో మీకు రెస్పాండ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు మ్యాప్ ఇచ్చారు, మన ఏపీ మ్యాప్ ఇది. ఇక్కడ ఈ ఏపీ మ్యాప్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విశాఖపట్నం మున్సిపాలిటీ కిందకి వస్తుందా, మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుందా? కార్పొరేషన్. విజయవాడ, నెక్స్ట్ అనంతపురం. సో వీటిని మనం లొకేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్